హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారణాసి సినిమా లాంచ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు హనుమంతుడిని అవమానించాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ వానరసేన సభ్యులు ఫిర్యాదు సమర్పించారు. హిందూ భావోద్వేగాలను దెబ్బతీసేలా రాజమౌళి వ్యాఖ్యానించారని వారు ఆరోపించారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో దేవతల్ని అవమానించే ధోరణి పెరుగుతోందని, రాజమౌళిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం రాజమౌళిని తప్పుబడుతుండగా మరొక వర్గం ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని అంటోంది. ఇక వారణాసిలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. తెలుగు సినీ పరిశ్రమను నష్టపరుస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ. దీని నిర్వాహకుడు రవి ఇమ్మడి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడైనా విచారణలో చెప్పిన వివరాలు షాక్కు గురిచేస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం వెబ్ డిజైనర్ రవి తన భార్య, అత్తల అవమానాల వల్ల కోపంతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తనకున్న సాంకేతిక నైపుణ్యంతో ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ సైట్లు సృష్టించాడు. తర్వాత బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో భారీ డబ్బు సంపాదించాడు. భార్యతో విభేదాల తర్వాత నెదర్లాండ్స్కు వెళ్లి అక్కడి నుంచే సైట్లను నడిపించాడు. అయితే అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే 50 లక్షల మందికి పైగా యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయించి 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. కూకట్పల్లిలోని ఫ్లాట్ అమ్మి విదేశాలకు పారిపోవాలని భావించిన రవిని పోలీసులు పట్టుకున్నారు. చట్టానికి సవాల్ విసిరే నేరస్తులు ఎవరైనా సరే జైలుకే వెళతారని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ప్రముఖ నటుల డేటా సహా యూజర్ల సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని, పైరసీ సైట్లను వాడొద్దని సూచించారు. ధనుష్ 55వ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో రాబోతుంది. ఈ చిత్రంలో కథానాయికగా సాయి పల్లవిని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మారీ 2లో వీరి కెమిస్ట్రీకి వచ్చిన స్పందన ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచింది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణతో పాటు మేరే రహో హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ షూటింగ్లు పూర్తయ్యాక ఈ కాంబినేషన్ కుదిరే అవకాశాలున్నాయని టాక్. తమిళ సంగీత ప్రపంచంలో అరుదైన ఘట్టం. సంగీత దిగ్గజం ఇళయరాజా తన కుమారుడు యువన్ శంకర్ రాజాతో కలిసి తొలిసారి ఒక పాట పాడారు. కొంగుసీవి చిత్రంలో ఉన్న ఈ ప్రత్యేక పాటను యువన్ స్వరపరిచాడు. అమ్మ ఎన్ తంగక్కని అంటూ మొదలయ్యే ఈ పాట భావోద్వేగాలతో నిండినట్లు చిత్ర బృందం చెబుతోంది. పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, షణ్ముగ పాండియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ, యాక్షన్ మేళవింపుతో డిసెంబర్లో విడుదల కానుంది. ఇళయరాజా, యువన్ ఇద్దరు అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్లు కావడంతో ఈ కలయికపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాంతా సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేపై హీరో రాణా దగ్గుపాటి ప్రశంసల వర్షం కురిపించారు. భాగ్యశ్రీ తన పోస్ట్లో రాణాను మెంటార్గా పేర్కొనగా రాణా ఆమె అంకిత భావాన్ని కొనియాడాడు. రాణా మాటల్లో సినిమా కోసం తమిళం నేర్చుకోవాలని చెప్పగానే 6 నెలలు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంత అంకిత భావం చాలా అరుదు. దుల్కర్ సల్మాన్, సముద్రకని వంటి స్టార్ నటులతో సరిపోయే కొత్త నటి కావాలనే ఆలోచనలో ఉండగా టెస్ట్ షూట్లో భాగ్యశ్రీనే సరైన ఎంపిక అని నిర్ధారించుకున్నామని రాణా చెప్పారు. 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ థ్రిల్లర్ కాంతాను స్పిరిట్ మీడియా నిర్మిస్తుంది. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది.